2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఒకప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటే హుహు. ఇంట్లో ఎవరైనా కూడా బయట వాళ్ళొచ్చి పెళ్లి సంబంధం ఖాయం అయింది అంటే చాలు ఊరు మొత్తం ఆ రోజే ప్రచురం అయిపోయేది. అంటే పలానా అమ్మాయికి, పలానా అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయింది అన్న వార్త వైరల్‌గా మారేది. కానీ ఇది ఇప్పుడు పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. షాపింగ్ చేసుకుంటున్నారు. రేపు పెళ్ళనంగా ఈరోజు కార్డిచ్చే వరకు కూడా అది చెప్పాలి అంటే భయపడుతున్నారు. అదొక రకంగా పానిక్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోతున్నారు. ఎందుకంటారు మేడం? దాని వెనకాలున్న కారణాలేంటి? చాలా రియల్ టాపిక్, రియాలిటీకి దగ్గరగున్న టాపిక్. దీనికి చాలా వెనక్కి వెళ్తే గనక అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం 2 యాంగిల్స్‌లో మాట్లాడదాం. ఒక ట్రాక్ ఏంటంటే అసల అంటే దీనికి ఎంతైనా సమాజం అంటే ఏంటి? ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బంధం, ప్రతి ఒక్క ఇంట్లో జరిగే వాస్తవాలు. ఎప్పుడైతే మీ న్యూస్ మీరిప్పుడు పెళ్ళే అడిగారు కాబట్టి నేను పెళ్లి గురించే చెప్తా. ఇవాళ రేపట్లో బ్యాడ్ న్యూస్ అయినా అంటే వాళ్ళకేమైనా రోగం వచ్చినా, వాళ్ళకేమైనా డిసీజ్ వచ్చినా అవి కూడా చెప్పుకోవట్లేదు సిరి. అది వేరే టాపిక్ చేద్దాం. దట్ ఈస్ డెఫినెట్‌గా. ఎ వెరీ బ్యాడ్ ఆహ్, అలార్మింగ్ థింగ్ ఇన్ ద రిజర్వ్ సొసైటీ. అవ్వడం. చాలా భయంకరమైన మేలుకొలుపైతే అవసరం. అయితే ఇది ఎవరో చెయ్యట్లా. ప్రతి ఒక్కళ్ళు బాధితులే. అవును. ప్రతి ఒక్కళ్ళు బాధపెట్టేవాళ్ళే. హ్మ్. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేటప్పుడు అమ్మ చూడు వీళ్ళిట్లా ఆపోజిట్ వాళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు. అంటే మీ ఇంటికి మా ఇళ్ళెంత దూరమో, మా ఇంటికి మీ ఇళ్ళంతే దూరం అన్నట్టు ఉంది కథ. హ్మ్. సో, దీంట్లో ఖచ్చితంగా నేను అందరిని అనను. మనం ఎలా అందరిని ఒక తాటికి కట్టలేము కాబట్టి, ఖచ్చితంగా. ఒక 25, 30% మంచోళ్ళు ఉన్నా కూడా, మంచోళ్ళు, చెడోళ్ళని ఉండరురా బాబు. ప్రతి మనిషిలో రాముడు 2 ఉంటాయని నేనెప్పుడూ చెప్తాను. నువ్వు అవునవును. దేనికి ఏసి పెంచితే అది పెరుగుతుంది. ఎక్కువగా. రైట్. సో, యెస్ మేడం. కాబట్టికే అంటే నువ్వు రావణుడు అత్యంత తెలివి కల్లవాడు రాముడి కంటే. కానీ రాముడికి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది. ధర్మం ఏంటి కోర్ వాల్యూస్ ఉన్నాయి. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటి? ప్రతి అందమైన వస్తువు నాది కాదు. సీత అందగత్తె. అలానే నాదిగా కాదు కదా! రాముడు పర పర పరాక్రమశాలి. కానీ అందరితో సైలెంట్‌గా వెళ్ళి స్వయంవరంలో కూర్చున్నాడు. వీళ్ళంతా ఏంటి నేనే అని వెళ్ళాడా? లేదు కదా! సో, ఇదే ఎమోషనల్ మెచ్యూరిటీ, సొసైటీ బాండింగ్స్, నువ్వు పెట్టిన రూల్స్‌కి నేను ఒదిగి ఉండటము. హ్మ్. నాకు టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటా లోపల అంతే. దట్స్ అ కాన్ఫిడెన్స్. రైట్. ఇది అయితే రావణుడు నాకు ఇన్ని శక్తులున్నాయి. ఈయన ఇచ్చాడు. నేనింత బలశాలిని. నాకు దేవుడంటే అపారమనకను. దేవుడు నేనేం చేసినా నడిపిస్తాడు. అనే ఒక ఫాల్స్ మిత్‌లా ఎమోషనల్ బ్యాలెన్స్ లేక ట్రాప్‌లో పడ్డాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్పాను అంటే ప్రతి మనిషి చెడ్డవాళ్ళు ఎవ్వరు చెడ్డవాళ్ళుగా పుట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో నుంచి సొసైటీలో జరిగిన ఒక సంఘర్షణల వల్ల వాళ్ళ ఫ్లాష్ బ్యాక్‌లు, వాళ్ళ పెంపకం, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వేరే కల్చర్‌ల వల్ల ఈ గాసిపింగు, ఈ ముచ్చట్లు, లేకపోతే చెడగొట్టటాలు, జింక్స్ అని, కుళ్ళుకోవడం అని, లేకపోతే దిష్టి తగలటం అని, ఇవన్నీ ఏదైతే ఒక భూతాలు ఏమైతే పాస్ట్‌లో ఎక్కడో విని పలానా వాళ్ళు ఇదివరకు ఏం జరిగేదంటే, ఒక అమ్మాయికి సంబంధం గాని ఏదైనా వస్తే అసలు పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పినప్పుడే, పలానా వాళ్ళింట్లో పెళ్లి చూపులట చూపులంట. అని ఊరంతా తెలిసిపోయి అవును అదొక మేడం. సంబరము. అది అలా అందరు గోడలకు నెక్కుకొని మీకు ఎవిడెన్స్ గావాలంటే 'రోజా' సినిమా చూడండి. నాకు సడెన్‌గా గుర్తొస్తుంది. 'రోజా' సినిమా చూడండి. లేకపోతే ఇంకా కొన్ని ఓల్డ్ మూవీస్ ఈ మధ్య వెబ్ సీరీస్‌లలో కూడా చూపిస్తున్నారు. ఊరంతా పెళ్లి చూపుల్లో కూర్చుంటది 'రోజా' సినిమాలో. లిటరల్లీ. ఆ! ఆయన పేరేంటో హీరో వచ్చి కూర్చున్న తర్వాత హ్మ్. ఆహ్, చెల్లి వస్తే చెల్లిని చూసి ఇష్టపడితే ఊరంతా డిస్కషన్ పెడతారు. ఎలా? ఎలా? అదే ఇప్పుడు అది పెద్ద పాపం కింద చేసి దాన్ని ఇంకోలాగా మానిప్యులేట్ చేస్తారు. అక్కడేం చేశారు? పెద్దోళ్ళంతా కూర్చొని సరేలే అబ్బాయికి నచ్చింది కదా! ఎంత చెప్పారో. దే డిడ్ంట్ గాసిప్. ఒక ఇంటి సమస్య, ఊరు సమస్యగా ఆలోచించి, ఒక బ్యూటిఫుల్ డెసిషన్‌కొచ్చి
ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం వల్ల వాళ్ళక్క ఏం ఫీల్ కాలేదు. అక్కడ కట్ చేస్తే ఎవరు ఎందుకు రాసి పెట్టున్నారో అనడానికి ఆయన వచ్చేసి అక్కడెక్కడో హైజాక్ అవ్వగలుగుతాడు. ఈమె ఫైట్ చేస్తది. ఆమె ఫైట్ చే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఈమెకుంది కాబట్టి దేవుడు ఈమెకి అంటగట్టాడు. మేబీ ఇది ఇల్యూజన్ స్టోరీ. బట్ రియల్ లైఫ్స్‌లో నాకెందుకు ఈ జీవితము అని అనుకునే వాళ్ళకి ఇదొక చిన్న ఆన్సర్. అందులో నాకు కూడా ఇదే ఆన్సర్. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో, ఇలా ఒక కల్చర్ ఉండి పెళ్లి చూపుల నుంచి ట్రావెల్ అయ్యే ఒక ఊరు వదిలేయండి. తర్వాత కొంచెం కట్ డౌన్ చేస్తే న్యూక్లియర్ కాకుండా మనకి ఇంట్లో కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ అందరికీ మన తెలిసేది. మనకు తెలిసిన అందరు వాళ్ళకి. కూర్చేది. మేనత్త కూడా రావాలి. ఎందుకంటే మేనత్తకి భలే సరదా. నా కోడలు పెళ్ళి అక్కడి వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ పెళ్లి చూపులు గాని ఏదైనా సెట్ అయ్యాక లేతే కలిసాక లేకపోతే ఇదంతా ఊరు సందడి కూడా తగ్గింది. ఇంటి వరకొచ్చాక ఏం చేసేవాళ్ళంటే, పెళ్లి చూపులు వస్తున్నాయి అనంగానే ఏం చేశారంటే, సంబంధం రాంగానే ఇంటి చుట్టుపక్కన వాళ్ళను కనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇదివరకు 7 తరాలు ఎనకాల 3 తరాలు ముందు చూడాలి అని అనుకునేవాళ్ళు హ్మ్. ఏం చేసింది అనంటే, ఈ పక్కన ఇంటి చుట్టుపక్క వాళ్ళని కనుక్కోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళ బిహేవియర్ ఏంటి? మోడర్న్ ట్రెండ్ కదా! అవునవును. బిహేవియర్ ఎందుకంటే 7 తరాలు లేరు. ఆ 7 తరాలల్ల వాళ్ళు ఉన్న పక్కన ఇమ్మీడియేట్ అన్నదమ్ములే కలిసి ఉండట్లేదు. సో, 7 తరాలు కట్ అయ్యి ఇలా డెవలప్ అయింది. నెయిబర్స్. వీళ్ళేం చేశారంటే 2 రకాల వాళ్ళు. ఒకళ్ళు ఆడపడుచుల పిల్లలకు ఇస్తా అనుకోని ఇవ్వలేదనుకో, వాళ్ళు చెడగొడతారు. నా కొడుకో, నా కూతురో ఉంది నువ్వెట్లిస్తావోయ్ అని చెప్పేసి గొడవ పెట్టుకుంటారని స్టాప్ చేయడం మధ్య నుంచి స్టార్ట్ అయింది. అలా కాకుండా గాసిపింగ్ అంటే ఆహ్, అంటే ఈ వాళ్ళెట్లున్నారు? ఏం బావున్నారు? ఇలా అని. లేదు మంచి సంబంధం వస్తే కుళ్ళుకుంటారు. దిష్టి తగులుతుంది. లేపోతే ఎళ్లి ఏదో ఒక పుల్ల బెడతారు. అంటే ఒక ఇన్‌సెక్యూరిటీ, సొసైటల్ ఇన్‌సెక్యూరిటీ, నమ్మకం లేని తత్వం. మరి నిజంగా గూడా మరెందుకు మేడం వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదా అని మీరంటే, ఈ రోజుల్లో ఆ కాన్ఫిడెన్స్ షేక్ చేసే పనులు జరుగుతున్నాయి. హ్మ్. ఎలా ఎలా జరుగుతున్నాయి? జరుగుతుంది? నువ్వు మంచిగా, నీ బిడ్డ మంచిగా అంతా. కానీ ఎవరికో మీ మీద కుళ్ళుంది. ఎళ్ళేం జేశారు వాళ్ళకి చెప్పారు. ఆళ్ళు చెప్పుడు మాటలు వినేవాళ్ళు. వాళ్ళకి ఏ ఎందుకులే మరి ఇట్లా అంటూ ఎవరికీ టైం లేదు. కన్ఫ్రంట్ చేయగలిగే దమ్ము లేదు. కన్ఫర్మ్ చేసుకునే కన్ఫర్మ్ టైం చేసుకునే లేదు. ఓపిక, టైం లేదు. ఇలా జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ మినిట్ రేపు అంటే లిటరల్లీ మీరన్న దాంట్లో చెప్పాలంటే ప్రెగ్నెన్సీ గూడా 5వ నెల వచ్చాక చెప్తాం. అవును మేడం. అయినా ఏముంది చెప్పడానికి? కనిపిస్తదిగా బయటికెళ్తూ ఉంటే కడుపు బయట కనిపిచ్చాక అనే స్టేజ్‌కొచ్చారు. ఒకప్పుడు సంతోషమైన కబురుంటే 10 మందితో షేర్ చేసుకోవాలి. చేసుకోవాలి అనే ఒక ఉద్దేశము ఫోన్‌లు చేసి మరీ చెప్పుకొని, స్వీట్లు పంచేసి ఓ చిన్న ఫంక్షన్ ఈ టైప్ ఉండేది ఇప్పుడు కాస్త. జెలస్ ఫ్యాక్టర్ జెలస్ ఫ్యాక్టర్ ఎక్కువయ్యి ప్రతీదీ అంటే కంపారిజన్ అయిపోయింది. ఆహ్, మాకు ఈమె కంటే మంచి సంబంధం దొరికింది. అంటే నీకు ఎక్కువ కూపి లాగడానికి టైం దొరకకుండా ఉండే అంత క్విక్ దాంట్లో పెట్టేసుకొని అంటే నిజంగా కూడా సొసైటీలో జరిగాయి కదా సిరి. అవును మేడం. ఇప్పుడు భయపడే వాళ్ళని మనం భయపడొద్దు పెట్టలేము కదా. చెప్పేటట్టు లేదు. ఇంకో వీళ్ళు మీరిప్పుడు ఆపారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆపితే ఏదన్నా కానియండి, మన లైఫ్‌లో జరిగేది పెద్దవాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఉన్నారులే, లేకపోతే ఇలాగే అని చెప్పలేదనుకో, కుళ్ళుకుంటారు అనే దానికంటే సరే ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన అబ్బాయి ఉన్నాడు. మా పాప కంటేనో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళు పెళ్ళవ్వట్ల. ఇప్పుడు నా ఇంట్లో పెళ్లి అని చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారేమో. పాజిటివ్ సైడ్ చూద్దాం. రైట్? అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటి పాజిటివ్ సైడ్ చూద్దాం. అవును మేడం. ఇలా అనుకుంటారు. కానీ ఇలా చెప్పకపోతే ఇంకొకటి ఏమైతదంటే రిలేషన్ బ్రేక్. ఏమవుతది? మేమేమన్నా జెలసీ ఫీల్ అవుతామా? మేమేమన్నా ఓర్వలేనోళ్ళమా? ఇంత సొంత కుటుంబాలకు చెప్పవా? నువ్వు ఆ టైమ్ మందమే ఆలోచిస్తున్నావు. కానీ నీకు లాంగ్ టర్మ్ వచ్చిన బంధం విడిపోవడానికి ఛాన్స్ ఉంటది. సో, నీ కమ్యూనికేషన్ ఈస్ ద వెరీ కీ. నీ ఫస్ట్ సర్కిల్. నువ్వు ఊరంతా చెప్పుకోమని చెప్పే ఛాన్స్ అయితే పోయింది. బికాజ్ ఎందుకంటే మీరన్నట్టు గాసిపు, జెల్లసీ, బ్లేమింగు, కంపారిజను, ఎళ్లి చెడగొట్టటము, ఎలిగేషన్స్ అబ్బా ఏమోలే అసలు మాకు తెలిసిన వాళ్ళ పిల్లలకి సంబంధం కుదిరితే ఫోన్ చేసి అమ్మో వాళ్ళ అమ్మ అయితే ఇట్లాంటిది, వాళ్ళ నాన్న అయితే ఇట్లాంటోడు, వాళ్ళకైతే ఆస్తి ఉందని అబద్ధాలు చెప్తారు. నిజం కాదు. నా ఎదురుగా పాపం మా అమ్మాయికి సెట్ అయ్యాక కూడా వాళ్ళ అమ్మ అయితే ఫుల్ యాక్టివ్, ఫుల్
ఫుల్ యాక్టివ్ అయితే నీకేం తెలుసు ఎందుకు యాక్టివ్ అయిందో అవును మేడం. అని అబ్బాయి వాళ్ళ సైడ్ చెప్తే, అబ్బాయి వాళ్ళు పెళ్ళయ్యాక అరే! 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 అసలు రాంగ్ చెప్పారు. మీరు జీవితాన్ని నడపడానికి సమయస్ఫూర్తి చూపిస్తున్నారు గానీ, అసలు మిమ్మల్ని చూస్తే ఈ ఇంట్లో ఈ అమ్మలక్కలుగా ఉండేవాళ్ళు చేసే కథల ముందు, అసలు వాళ్ళు తిరుగుడు గానీ, వాళ్ళ వేషాలు గానీ, వాడి ముందు అసలు జీరో ఉంది అసలు మీరు విన్నదానికి, చూసిన దానికి. యూ నీడ్ టు ట్రావెల్ విత్ దెమ్. నిజాయితీగా మీకు ఆ ఫ్యామిలీని తెలుసుకోవాలని ఉంటే ట్రావెల్ విత్ దెమ్. సో అట్లా కాకుండా క్షణిక నిర్ణయాలు ఎవరైతే ఒక ఆడపిల్ల పెళ్ళో ఒక మగబ్బాయి పెళ్ళో ఒక తల్లిదండ్రుల గురించి చెప్పి చెడగొడుతున్నారు అని అంటే కాస్త ఆపి 10 మందిని కనుక్కోండి, లేదు 10 రోజులు ట్రావెల్ చేయండి. సో ఇది ఈ భయానికే ఒక చెప్పుకోవడము అయింది. కొంతమంది కావాలని సీక్రసీ మెయింటైన్ చేస్తారు, వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చెడగొడతారని ఒక భయం ఉంటుంది, లేకపోతే కంపారిజన్ చేస్తారని, లేకపోతే అమ్మో కుళ్ళుకుంటారు చాలా మంచి సంబంధం దొరికింది మాకు అని ఏడుస్తారు అనే ఒకటి జింక్స్ అనేది ఒకటి ఉంది. కాబట్టి అట్లా ఏదేమైనా ప్రతిదానికి బాధ్యత మనం ఎంత వహించుకోవాలో సమాజం వల్ల మారిన ప్రక్రియలు మాత్రం అని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను. ఎవరినైనా మీరు ఇలా అంటున్నారు వీళ్ళు చెప్పలేదు అంటే నువ్వు అంత ఓపెన్ కమ్యూనికేషన్, అంత నమ్మకము, అంత ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నావు అని అర్థం. నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకోలేదు, నీ కన్వర్జేషన్ ఎప్పుడు బయటపడ్డాయి, నువ్వు ఎప్పుడు భరోసా ఇవ్వలేదు నేనున్నా నీతోటి అని, నేను నీ సంతోషంలో పాలు పంచుకుంటాను, నీ దుఃఖంలో పాలు పంచుకుంటాను అని ఏ ఒక బంధము నీతోటి లేదు. ఆ బంధం ఎవరైతే ఉన్నారో అసలు నిన్ను బంధమే అనుకోనప్పుడు బాధ ఎందుకు, మనం ఆలోచించడం ఎందుకు? సో 2 వైపులా 2 కోణాల్లో ఆలోచించండి. ఒకటి మీరు మంచోళ్ళే, మీరు అన్ని విధాలుగా అర్హులు, అన్ని విధాలుగా మీరు పంచుకుంటారు. అటువైపోళ్ళు అనంటే వాళ్ళు అసలు మీరు అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు అన్నీ చేశాక కూడా అలా ఉన్నారు అనంటే అసలు వాళ్ళు నీ ఒక బౌండరీలో నువ్వు వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకునే వాటిలలో లేరు. ఎందుకంటే మన బాధ్యత ఎక్కడి వరకు, నిన్ను నేను ప్రేమించడం వరకే ఉంటుంది సిరి. నువ్వు నన్ను ప్రేమించాలి లేదా అనేది నీ ఒపీనియన్. అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టికే వాళ్ళ అర్హత లేకపోవచ్చు, నీ గుణాన్ని ఫరక్ చేసుకునే మంచి గుణము వాళ్ళకి లేకపోవచ్చు. నువ్వు దేనికి తక్కువ చేసుకోకు ఎప్పుడు నువ్వు గనక పర్ఫెక్ట్గా ఉండుంటే. సో కాబట్టికే డిలీట్. ఒకవేళ నువ్వు చెడ్డగా ఉంటే ఇట్స్ ఎ టైమ్ టు వేకప్ కాల్ ఎనీబడి. ఎవరిని కంపేర్ చేసుకోవద్దు, ఎవరి మీద ఏడవద్దు. ఎందుకు అనంటే నువ్వు ఏమి విసురుతావో అది వెనక్కి తిరిగి వస్తుంది అనే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా నడుస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రపంచంలో. ఎందుకు మేడం అనంటే మన పురాతనంలో ఎంతోమంది దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు, అవునా కాదా? సో ఎంతమంది మహిళలు అనుకోనండి, ఇలాగైతే మన ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో త్యాగాలు చేసినట్టు, అలాగే మన ధర్మరక్షణ, మంచి రక్షణ, ధర్మం అనగానే హిందూయిజం ఓన్లీ కాదు, ప్రతి ఒక్క కమ్యూనిటీలో, ప్రతి ఒక్క రిలీజియన్లో ధర్మరక్షణలో ఎప్పుడు సాటివాడిని ప్రేమించు, సాటివాడిని ఆదరించు, సాటివాడిని అన్నారు కానీ సాటివాడిని ఆరిపోసుకో, సాటివాడి మీద ఏడువు, సాటివాడిని చంపు అని ఏ మతంలో ఏ కులంలో చెప్పలేదు. కాబట్టికే నేను న్యూట్రల్గా చెప్పేది ఏంటంటే సాటివాడిని ప్రేమ చేయి, సాటివాడికి తోడుండు, సాటివాడిని ఆదరించు. ఇది ఒక్కటే నేను ఎప్పుడు చెప్తాను. సో కాబట్టి అప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు. మళ్ళీ పూర్వ వైభవం రావాలి అని అంటే గనక ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళం అనుకొని మనస్సును మార్చుకుంటేనే ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుంది, కల్చర్ ఖచ్చితంగా బ్యాక్ వస్తుంది. సో అది నేను నమ్ముతా. డెఫినెట్గా మేడం, మీరు అన్నట్టు అంటే మనం ఎందుకు ఆగుతున్నాము అంటే అవతల వ్యక్తి రియాక్షన్, అవతల వ్యక్తి రెస్పాండ్, అవతల వ్యక్తి రియాక్ట్, కరెక్టే కదా, అక్కడే మనం ఆగిపోతున్నాం అని అర్థమవుతుంది. అది ఎవరైనా కూడా అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా. సో అందులో కనుక మార్పు అనేది వస్తేనే ఖచ్చితంగా ఆ మార్పుని మనం చూడగలుగుతాం. రిలేషన్స్ ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్, ట్రస్ట్ ఇవి ఉండేటట్టు ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నుండి బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తాను. అలాంటి దానికి నేను చెప్పను అని అనుకున్నా అసలు నువ్వు కడుపు ఉబ్బుతుతా ఉంటుంది. ఎవరి మీద ముచ్చట్లు కాదు, మీ ఇంటి ముచ్చట్లు మీరు చెప్పుకునే అంత దగ్గరగా ఈ వీడియో చూడంగానే ఒక 3 నుంచి 5 రిలేషన్స్ రాయండి. అసలు ఏమీ అనుకోకుండా ఏమనిపిస్తే అది, మన ఇంట్లో ఏం జరిగితే మంచి చెడు 2 మీరు చెప్తుండే మేడం, అలా చెప్పుకునే పర్సన్లు ఎంతమంది ఉన్నారు అన్న క్వశ్చనే ఇప్పుడు మీరు అన్నదానికి ఒకవేళ వాళ్ళు కనుక ఆలోచిస్తే ఒక 3-2 మెంబర్సే కనిపిస్తారేమో. అరే 3-2 కనిపించిన నువ్వు అదృష్టవంతురాలివేమ్మా. అంతే రాయండి ఈరోజు. ఒకవేళ లేదు అనంటే లేదు, దొరకట్లేదు మేడం, ఇట్స్ ఎ టైమ్ టు చేంజ్ ద సర్కిల్, టు చేంజ్. కొంతమందిని చేయలేం కాబట్టికే సిట్
అండ్ టాక్, బిల్డ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మనం ఒంటరి జీవులం కాదు, మనం సంఘ జీవులం కాబట్టి ఒకసారి వర్కౌట్ చేయండి దీని మీద. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.